గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మనుషులు చేసే పనుల వల్ల వెనక్కి నెట్టివేయబడుతున్నామా అనిపిస్తుంది. దానికి ఉదాహరణే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కంచరాం గ్రామంలో చోటు చేసుకున్న వింత సంఘటన ఏంటంటే మద్యం ప్రియులకి అసలు మద్యం ప్రియుల బాధ వర్ణాతీతమనే చెప్పుకోవచ్చు. ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా వారి యొక్క ఆనందంలో ఆరితేరడానికి మద్యాన్ని సేవిస్తుంటుంటారు. సో మద్యాన్ని సేవించిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా వారిని సూచిస్తుంటుంటారు, వారికి మద్యం మానేస్తే బాగుండు కదా అని. సో వారు కూడా మద్యం రేపటి నుండి ఇంకా తాగను అనేసని ఒట్టు వేసుకొని కూర్చుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ప్రాబ్లం వారిది, ఎవరిని ఏమనలేం. సో అలాంటి వారందరి వీక్నెస్ క్యాష్ చేసుకోవడానికి ఒక బాబా తాయెత్తు కడితే చాలు మీరు మద్యం మానేస్తారు అంటూ ఒక ప్రచారాన్ని చేశాడు. సో ఇంకేముంది, ఆ ప్రచారం విన్న తర్వాత అందరూ కూడా ఆ తాయెత్తు కట్టించుకోవడానికి లైన్లు కట్టి మరి ఎండలో నించొని గుంపులుగా జనాలు వచ్చి అక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరిని చూస్తే, అంతమందిని జనం చూస్తే మందు మానేయాలని ఆలోచన ఇంతమందికి ఉందా, మందు బాబుల బాధ ఇంత దారుణంగా ఉందా అని మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే పక్కన విజువల్లో కూడా చూడొచ్చు, ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ జిల్లాలే కాకుండా అటు ఒరిస్సా నుండి ఇంకో రాష్ట్రాల నుండి కూడా వచ్చేసి తాయెత్తు కట్టించేసుకుంటా మేము మందు మానేస్తున్నాం, ఇంకా తాయెత్తు కట్టించుకు వచ్చిన తర్వాత ఇంకా మందు తాగే ప్రసక్తే లేదు అంటూ సవాలు చేసుకొని మరి మగవాళ్ళంతా కూడా వెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటున్నారంట. మళ్ళీ ఆ తాయెత్తులు కట్టించుకోవడానికి 5 రూపాయలు 10 రూపాయలు కూడా కాదు, కొన్ని వేళ్ళు సమర్పించుకొని మరి పూజలు చేయించుకొని తాయెత్తులు కట్టించుకుంటున్నారంట. ఇది చూసిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే మద్యం సేవించే వారి వల్ల రీసెంట్ గా అనేక సంఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే మద్యం మత్తులో వారు చేస్తున్న కొన్ని పనుల వల్ల కుటుంబం రోడ్డున పడిపోతుంది. వావి వరుసలు లేకుండా పైశాచికంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా మద్యం మత్తులో బండిని డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకి కారణమే కుటుంబాన్ని రోడ్డున పడేసేటట్టు చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించేది ఇదే. ఈ మద్యం మానిపించడం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు, దేవుళ్ళకి మొక్కులు సమర్పించుకుంటారు. ఏదైనా కార్తీక మాసం లేదంటే కొన్ని సీజన్స్ బట్టి మాల ధరిస్తే మందుకు దూరంగా ఉంటావు కదా అనే సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా మాలను కూడా ధరించి మందు బాబులు కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ మాల ధారణ అయిపోయిన తర్వాత, దీక్ష విరమించుకున్న తర్వాత యథాస్థితి తదారాజ్యం. అంతేకాదు ఆ 7 కొండల వాడు కూడా చాలా మంది మొక్కుకొని కంకణం కూడా కట్టుకుంటుంటారు, కడియం వేసుకుంటుంటారు నేను మందు మానేయాలని. సో వీళ్ళందరి వీక్నెస్ ని మరి ఎలా కనిపెట్టారో తెలియదు, కానీ ఆ బాబా అదే విధంగా ఆ సంబంధించిన గ్రూప్ అంతా కూడా మనం ఒక చిన్న ప్రచారం చేస్తే చాలు మందు బాధితుల సంఘం అంతా కూడా మన ముందు వచ్చి వాళ్తారని ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అనుకున్నదే తడు ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకేముంది చూడొచ్చు విజువల్లో, అసలు ఎంత మంది అంటే వామ్మోయ్, దేవుడి దర్శనానికైనా ఎంతమంది వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ మందు మానాలనే ఆలోచనతో అక్కడ బారులు తీరిన జనాన్ని చూస్తుంటే చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే అయ్యో, మందు మానడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది, లేదంటే కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది, లేదు రోజుకి క్రమిపి అలవాటుని తగ్గించుకుంటే బాగుంటుంది, కానీ తాయెత్తు కట్టేస్తేనో లేదంటే ఒక విభూతి పెట్టుకుంటేనే మందు మానేస్తారు అని కూడా మీ అపోహ మాత్రమే మరికొంతమంది వాదిస్తున్నారు. సో మరికొందైతే మాత్రం ఏమో ఎవరి చేతిలో ఏ మాయ ఉందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, తాయెత్తు కట్టిన తర్వాత నిజంగా మానేస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది కదా, అదృష్టమే కదా, కుటుంబం బాగుపడుతుంది కదా, ఏది జరిగినా మన మంచికని మరికొంతమంది అంటున్నారు. సో మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. కెమెరా బాలకృష్ణతో పద్మ, iDream Media, విజయనగరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.